సో థైరాయిడ్ ఇష్యూ ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఇష్యూ అని కాదు, జస్ట్ ఏదైతే ప్రొడక్షన్ సరిగ్గా లేదో దాన్ని మనం ఎంసీజీ వల్ల రిప్లేస్ చేస్తున్నాము. ఎవరైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ రియల్లీ హెల్ప్ ఇన్ బూస్టింగ్ థైరాయిడ్ హెల్త్. అలాంటివి ఏమైనా ఉంటే, సో ఒకటి థైరాయిడ్ ఆటో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసేది హై షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. ఎందుకంటే గట్ ఇన్ఫ్లమేషన్ చేంజ్ అవుతుంది, గట్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హై షుగర్ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి మనకి లీకీ గట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఆ లీకీ గట్ ద్వారా కొన్ని ఫుడ్లో ఉండే యాంటీజెన్స్ అనేవి మన బ్లడ్లోకి రీచ్ అవుతాయి. ఓకే, దానికి అగెనిస్ట్గా కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ మన థైరాయిడ్ని కూడా ఎనీ గ్రంథి మన బాడీలో మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నిటి మీద దాని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ లీకీ గట్ ఉండే వాళ్ళకి. సో ఒకటి మనం హై షుగరీ ఫుడ్స్ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. సెకండ్, మనకి మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ కానీ, లెమన్ వాటర్ తాగడం కానీ, ఆమ్లా కానీ, ఇవి వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్. యాపిల్, జామకాయ, వీటిని మనం ఒక ఫ్రూట్గా డైలీ తీసుకోవచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక నేను చెప్పినట్టు సెలీనియం ఎక్కువగా ఉండేది, అంటే మినిమం క్వాంటిటీలో ఉండేది. అంటే సెసమీ సీడ్స్, నువ్వులు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, మష్రూమ్ కానీ, ఎగ్ కానీ. ఎగ్ మనకి ఈజీగా దొరుకుతుంది, అప్పుడప్పుడు ఫిష్ తినొచ్చు. సో ఈ ఫుడ్స్ మనం తీసుకుంటే ఏంటంటే మనకి థైరాయిడ్ ఫంక్షనింగ్ లో చాలా వరకు బెటర్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ మనం థైరాయిడ్ టాబ్లెట్ మానేసి ఇవన్నీ వాడాలని కాదు. ఇది ఈ ఫుడ్ లో మనం ఈ ఫుడ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటంటే మన థైరాయిడ్ ఫంక్షనింగ్ ఫర్దర్ గా వర్క్స్ అవ్వకుండా ఉంటుంది, కొంతమందికి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్, థైరాయిడ్ ఫంక్షనింగ్ లో మనం జస్ట్ ఐరన్ ఒకటే అనుకుంటాం. ఐరన్ ఒకటే కాదు, థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలంటే ఐరన్ సరిగ్గా ఉండాలి, వైటమిన్ డి సరిగ్గా ఉండాలి, B12 సరిగ్గా ఉండాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి. అండ్ సెలీనియం అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. సో ఈ అన్ని మినరల్స్ మీకు చాలా వరకు కూడా మీరు నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే దొరికేస్తాయి. నట్స్ అండ్ సీడ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ మనకు దొరుకుతాయి మార్కెట్లో. 5-in-1 సీడ్స్, 6-in-1 సీడ్స్, కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ దొరుకుతాయి. అది డైలీ మీరు ఒక స్పూన్ తిన్నారు, ఒక 2 స్పూన్స్ తిన్నారు అంటే మీకు అందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఒక దాంట్లో జింక్ ఉంటుంది. చాలా వరకు మనకి కాంబినేషన్ తో మనకి చాలా వరకు వచ్చేస్తుంది. అండ్ డైలీ ఒక ఎగ్ కానీ, మిల్క్ పెద్దగా నేను సజెస్ట్ చేయను, బట్ డైలీ ఒక ఎగ్ తీసుకున్నా, బాయిల్డ్ ఎగ్ తీసుకున్నా అందులో ఈవెన్ సెలీనియం ఉంటుంది, ఐడిన్ ఉంటుంది. సో ఓవరాల్ కూడా థైరాయిడ్ హెల్ప్ చేస్తుంది.